హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎప్పట్లాగే ఈ ఎపిసోడ్లో కూడా కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీ ముందుకు వచ్చాను. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అన్నం అశోక్. వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. ఫ్రెండ్స్, మనం జనరల్గా భారతదేశం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటూ ఉంటాం. కానీ భారతదేశానికి ఎండ్ పాయింట్ ఏది అంటే చాలా మందికి తెలియదు. కన్యాకుమారి అనేది భారతదేశానికి ఎండ్ పాయింట్ కాదు. ఇండియా యొక్క మెయిన్ భాగంలో కేఫ్ ఆఫ్ కన్యాకుమారి ఎండ్ పార్ట్. కానీ కన్యాకుమారి తర్వాత కూడా భారతదేశానికి చాలా భూభాగం ఉంది. మనందరికీ తెలుసు, లక్షద్వీప్స్ మరియు అండమాన్ నికోబార్ దీవులు కూడా మన భారతదేశంలో భాగాలే అని. సో యాక్చువల్ గా ఇండియా యొక్క అఫీషియల్ ఎండ్ పాయింట్ అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్. ఇది నికోబార్ జిల్లాలోని లక్ష్మీనగర్ పంచాయతీ కిందకు వస్తుంది. ఇందిరా పాయింట్ సుమిత్రా మరియు ఇండోనేషియా దీవులకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అదే ఇండియా మెయిన్ ల్యాండ్ కి మాత్రం 1500 నుంచి 1600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గోస్ట్ సిటీ గురించి వినే ఉంటారు. మాక్సిమం గోస్ట్ సిటీ స్టోరీస్ హాలీవుడ్ మూవీస్ లో, అప్పుడప్పుడు మన రామ్ గోపాల్ వరం మూవీస్ లో చూస్తుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్ అలాంటి వాటిలో ఒకటి అనుకోవచ్చు. కానీ ఇది ఇండియాలో ఉన్న ఒక రియల్ గోస్ట్ సిటీ. ఒక నిమిషం, గోస్ట్ సిటీ అంటే అందులో దెయ్యాలు ఉండే సిటీ అనుకోకండి. అది కేవలం నేమ్ మాత్రమే. యాక్చువల్ గా దీని ఒరిజినల్ నేమ్ ధనుష్కోటి. చారిత్రక పరంగా చూసుకున్న, పురాణాల ప్రకారం చూసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. అలాంటిది గోస్ట్ సిటీగా ఎలా మారిందో చూద్దాం. ధనుష్కోటి భారతదేశంలోని తమిళనాడులోని పంబన్ ద్వీపం యొక్క ఆగ్నేయ కొనలో ఉంటుంది. ధనుష్కోటి హిందువులకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండి పురాణ రామాయణంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడి నుంచే శ్రీరాముడు శ్రీలంకకు రామసేతును నిర్మించాడు అని వాల్మీకి రామాయణం చెప్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని హిందువులు పవిత్రంగా భావించి సందర్శనార్థం వచ్చేవాళ్ళు. దీంతో ఈ ప్రాంతం పర్యాటక నగరంగా అభివృద్ధి చెందింది. అయితే ఒకప్పుడు ఒక నగరంగా ఉండే ఇది 1964లో శక్తివంతమైన తుఫాన్ తాకిడి వలన భవనాలు మరియు రైలు మార్గాలు కొట్టుకుపోయి మొత్తం ధ్వంసమైపోయింది. ధనుష్కోటి ద్వీపంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగిపోవడంతో దెయ్యాల పట్టణంగా మారిపోయింది. నేడు ఇది ఒక పర్యాటక ఆకర్షణ. ఒకప్పుడు అభివృద్ధి చెందిన పట్టణం యొక్క అవశేషాలను అన్వేషించడానికి మరియు బంగాళాఖాతం హిందూ మహాసముద్రం యొక్క సంగమాన్ని చూడడానికి ట్రావెలర్స్ ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రూఫ్కుండ్ లేక్ గురించి విన్నారా? ఈ లేక్ ఇప్పటికీ ఒక ఆన్సర్ దొరకని ఒక మిస్టరీ. రూఫ్కుండ్ అని పిలువబడే ఎత్తైన హిమనీయ నది సరస్సు చుట్టూ తిరుగుతుంది. 1942లో బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్స్ ఆ సరస్సులో మరియు చుట్టుపక్కల మానవ అస్థిపంజరాలను కనుగొన్నారు. ఇది ఎన్నో థియరీస్ మరియు ఊహాగానాలకు దారితీసింది. ఈ అస్థిపంజరాలు మొదట్లో జపనీస్ సైనికుల అవశేషాలు అని నమ్మారు. కానీ ఆ తర్వాత చేసిన పరిశోధనలో ఇవి వివిధ కాలాల నుంచి వివిధ జాతుల వ్యక్తుల యొక్క సమూహాలు అని గుర్తించారు. 9వ శతాబ్దంలో జరిగిన సామూహిక మరణ సంఘటనలకు మరియు 17వ శతాబ్దంలో జరిగిన మరొక సంఘటనకు సంబంధించిన వివిధ సంఘటనలను సూచిస్తూ పరిశోధకులు సాక్ష్యాలను కనుగొనడంతో ఇది మరింత రహస్యంగా మారింది. వడగళ్ళు మరియు అంటువ్యాధులతో సహా వివిధ సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. కొందరేమో వడగళ్ల వలన ఇది జరిగింది అంటే, మరికొందరు అంటువ్యాధుల వలన ఇలా సామూహికంగా మరణించారు అని కొంతమంది చెప్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు ఎవ్వరూ కనుగొనలేకపోయారు. ఇప్పటికీ కూడా రూఫ్కుండ్ సరస్సులో మర్మమైన అస్థిపంజరాలు శాస్త్రవేత్తలను మరియు పురావస్తు శాస్త్రవేత్తలను మరియు ట్రెక్కర్స్ ను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఫస్ట్ 5 ఫ్యాక్ట్స్. ఇంటర్నేషనల్ క్రికెట్ లో మొట్టమొదటి సెంచరీ చేసింది చార్లెస్ బెనార్మన్. 1877లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మ్యాచ్ లో 165 పరుగులు చేసి రిటైర్ హట్ గా వెనుదిరిగాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఫస్ట్ సెంచరీ చేసింది డెనిస్ అమీస్. ఇతను 103 రన్స్ చేశాడు. అంతేకాదు, ఈ మ్యాచ్ అఫీషియల్ గా 2వ ఇంటర్నేషనల్ వన్డే మాత్రమే. టెస్టుల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసింది ఆస్ట్రేలియాకు చెందిన ఎడ్వర్డ్ గ్రెగోరీ. ట్రిపుల్ సెంచరీ చేసింది ఆండీ సందం. ఫస్ట్ 400 రన్స్ చేసింది బ్రయన్ లారా. వన్డే మ్యాచ్ లో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసింది సచిన్ టెండూల్కర్. ఎక్కువ డబుల్ సెంచరీస్ చేసింది రోహిత్ శర్మ. ఇతడు 3 సార్లు ఈ ఫీట్ ని సాధించాడు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.